హాయ్ నవ్య బోలు నా భయం అంటూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి స్టార్టింగే పిల్లని భయపెడుతున్నా అని చూస్తున్నారా? అంత సీన్ లేదు, వాడేం నాకు భయపడట్లేదు. బట్ నేను వేసుకున్న ఫేస్ ప్యాక్ అయితే కొంచెం భయపడినట్టున్నాడు. సో మేమైతే ఇంకా వైజాగ్ వచ్చేసాం. ఇంకా వైజాగ్ వచ్చాక మా జాతిరత్నాల్ని కలుస్తా కదా, సో ఇంకా మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. ఇంకా వాళ్ళని మీట్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఈ 2 days జరిగిన ఫన్నీ మూమెంట్స్ అన్నీ నేను ఈ వీడియోలో రికార్డ్ చేసి పెట్టాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా ఎంజాయ్ చేశాను. ఐ థాట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారో. ఒకసారి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫైనల్గా ఉల్ఫత్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా మెహందీ పెట్టడానికి. బట్ మాకు చిన్న ట్రీట్ కావాలి, అప్పుడే మెహందీ స్టార్ట్ చేస్తామంటే సరే పద రెస్టారెంట్కి వెళ్దామనింది. సో ఎందుకు, రేపు కూడా బిర్యానీయే కాబట్టి అంత వద్దు, పానీపూరితో సరిపెట్టుకుంటామంటే ఇంకా అక్కడే ఉన్న ఫేమస్ పానీపూరి దగ్గరికి అయితే వెళ్ళాం మేము. యాక్చువల్లీ పానీపూరి బండి మీరు నా షార్ట్స్లో కూడా చూసుంటారు. ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది, అదైతే చాలా ఫేమస్. ఇంకా అక్కడికి వెళ్ళి ముగ్గురం పానీపూరి అయితే లాగిస్తూ ఉన్నాము. మా ఉల్ఫత్ నోరు చాలా చిన్నదనమాట, ఒకటేసారి 2-3 పానీపూరీలు అట్లా తినేస్తూ ఉంటుంది. సో ఇంకా అక్కడ పానీపూరి తినేసి అక్కడ ఒక చిన్న స్ట్రీట్ షాపింగ్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఈలోపు వాళ్ళ కజిన్స్ కనిపిస్తే మాట్లాడుతున్నాం అన్నమాట. మాకు పానీపూరితో సాటిస్ఫై అవ్వదు, తిన్నాం బట్ సాటిస్ఫై అవ్వలేదు. ఉల్ఫత్కి ఇంకా ఏడ్పించాలి కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫేమస్ చాట్ ఉంటుంది. నేను చైతన్య కాలేజ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి తినేవాళ్ళం అనమాట. ఈవినింగ్ అట్లా ఉల్ఫత్ని కలడానికి వెళ్ళి ఇంకా అక్కడ చాట్ తినేసి ఇంటికి వచ్చేదాన్ని. బట్ ఇప్పుడు అవ్వట్లేదు కాబట్టి చాలా డేస్ అయిందని చాట్ కూడా తీసుకున్నాము. పానీపూరి అయితే రోడ్ మీద తింటూ సాటిస్ఫై అవుతాం కానీ చాట్ అట్లా కాదు కదా. సో ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా చాట్ తినేసి మళ్ళీ మెహందీ అయితే స్టార్ట్ చేశాను. నేనేం పెద్ద ఆర్టిస్ట్ని కాదు, నేను మెహందీ పెట్టి ఒక 2 years 1 year అవుతుంది. సో ఏదోలా ట్రై చేశాను. నా ఆర్ట్ చూడంటే మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. డిజైన్ నేను మెహందీ పెట్టి 1 year అవుతుంది. ఏదో పెడదామని ఏదో అయిపోయింది, దాంట్లో ట్రై చేస్తుంది. ఒకటి పెడదాం అనుకుంటే ఒకటి జరిగింది. డిజైన్ ఎస్ ఇలా తిరిగింది. సో ఇంకా అలా గుర్తులేని డిజైన్లతో మా ఉల్ఫత్ చైన్ అయితే అట్లా నింపేసా అనమాట. యాక్చువల్లీ నాకు వచ్చు, బట్ వాళ్ళు ఇచ్చే డిజైన్ పెట్టడానికి నాకు కొంచెం కష్టమైంది. నేను మెహందీ పెట్టి 1 year అయింది కాబట్టి నాకు కొంచెం కష్టంగా అనిపించింది. సో ఇంకా అలా అయినా సరే ఎలా ఒకలాగా మెహందీ కంప్లీట్ చేయాలంటే వచ్చిన డిజైన్తో మొత్తం హ్యాండ్ అయితే నింపేశాను. ఈలోపు మా చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చిందనమాట. చందమామ డిజైన్లు ఏమైనా కావాలంటే మా యామ్నికి అయితే కాంటాక్ట్ అవ్వండి. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద ట్యాగ్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని పెడితే తను చాలా బిజీగా ఉంటుంది. యాక్చువల్లీ తను ఫ్రీ ఉన్న టైంలో మీకు అయితే మెసేజ్ రిప్లై ఇస్తుంది. తను ఇంకా పెద్ద ఆర్టిస్ట్ నాకన్నా. మీరు ఎవరికైనా మెహందీ కావాలనుకుంటే తను అయితే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. టైం ఎంత తెలుసా? ఎంత టైం? 11 అవుతుంది. 11కి ఇంకా ఎక్కువే అవుతుంది. 12గా రీచ్కి వెళ్దాం ఈ డిజైన్ కి. వచ్చి నాకు వచ్చే డిజైన్ పెట్టమంటే పెట్టేస్తా. కొత్త డిజైన్ తీసుకుని వచ్చి సారీ గాయ్స్. చిన్న బూతేనా? రేపు మీ అమ్మ మా అమ్మ చూస్తారనమాట యూట్యూబ్ ఛానల్. మా అమ్మ చూస్తుంది గైస్. నాకు అంత ట్రైనింగ్ ఇచ్చింది ఈఎంఐ. నాకు బూతులు రావు గైస్. బాగుంది కదా? మా యామ్ని పెట్టింది. ఇదిగోండి గైస్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మోసం చేసింది గైస్. ఈ అమ్మాయి గైస్ అన్నీ చేసింది గైస్. అక్కడ నువ్వు బయట కనిపిస్తుంది గుద్దుగా అక్కడ మూడవది ఫోన్ అడుగుతున్నావే. నేనే అడుగుతున్నాను కష్టపడి 3 అవుతుంది అంట. నేనే అడుగుతున్నది కష్టపడి కొత్తలే కొంచెం ఓకే వచ్చేటండి 3 గంటలు. ఏం లేదు వచ్చేటమ్మా ఫోన్ అవుతుందా జెట్ స్పీడ్ వచ్చేటండి. మా బ్యాగ్ చాలా మంచిది ఇందులో మంచిది రాయించడానికి.
సో చూస్తున్నారు కదా మా బ్యాచ్ ఎందుకు జాతిరత్నాలు అన్నాను. యామిని వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది అనమాట, కన్వర్సేషన్ వాళ్ళ మమ్మీతో. సో ఇంకా అలా ఫైనల్గా మెహందీ కంప్లీట్ చేసి బీచ్ రోడ్కి అయితే వచ్చాం. మా ఉల్ఫత్ రేపు రంజాన్ స్టిల్స్ అయితే ఇస్తుంది. సో ఇంకా అలా ఫొటోస్ తీసేసుకొని ఇంకా నైట్ రోడ్డు మీద ఎవ్వరు లేరు, 11:40 అవుతుంది అరౌండ్. ఇంకా అట్లా సాంగ్స్ పాడుకుంటూ మేమైతే అలా ఇంటికైతే వెళ్ళిపోయాం. సో నేను నైట్ మీకు అర్థమై ఉంటుంది నా ఫ్రెండ్స్ని ఎందుకు జాతిరత్నాలు అంటాను. ఇంకా నైట్ రోడ్ మీద ఎవరు లేకపోయేసరికి అట్లా గోల చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా మన ఉగాది అయితే అట్లా కంప్లీట్ చేశాను. ఇంక అమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను పిక్ చేసుకుని ఉల్ఫత్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను. ఉల్ఫా యామిని పైన డాన్స్ అవుతుంది. ఫైనల్గా మా లంచ్ని అయితే కంప్లీట్ చేసాం. తిని ఎవరైనా చూస్తున్నారా, మా ఉల్ఫత్ వాళ్ళ మమ్మీ షాక్ అయ్యారా? మేము కూడా అంతే షాక్ అవుతాం. మా ఉల్ఫత్ కన్నా వాళ్ళ మమ్మీని చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా, చాలా క్యూట్గా. ఇంకా మ్యారేజ్ అవ్వలేని అమ్మాయిలా ఉంటారు, ఆంటీ కాదు, ఆంటీని అస్సలు అనుకోదు. ఇది చెప్తే మా ఉల్ఫత్ ఫీల్ అవుతుంది, అయినా సరే నేను చెప్తాను. ఇంకా లంచ్ కంప్లీట్ చేసి డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాం. చూసేయండి వీడియోలో. డేనైతే ఇలా ఎంజాయ్ చేసాం. నేను మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వీళ్ళు మిస్ అవుతాను. ఈ ఫన్, కామెడీ, ఈ టైం పాస్ మొత్తం నేను అక్కడ మిస్ అయిపోతాను. ఓన్లీ సింగిల్ రూమ్లో కూర్చొని అట్లా బోర్ కొడుతుంది. సో నా డేనైతే ఇలా ఎంజాయ్ చేశాను.
ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Bye bye.